హలో అండి. కరివేపాకు కారం. ఇది మా అమ్మ చాలా చాలా బాగా చేసేది. నాకు కూడా అలాగే చాలా ఇష్టం. మామూలుగా కూరల్లో వేస్తే కరివేపాకు చాలామంది ఏరి పడేస్తూ ఉంటారు. కానీ కరివేపాకులో చాలా పోషకాలు ఉన్నాయి కదా! అందుకని మనం కరివేపాకుని ఇలా చేసుకుంటే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. టిఫిన్స్‌లోకి, అన్నంలోకి అన్నిట్లోకి కూడా ఇది చాలా చాలా బావుంటుంది. దీనికోసం కరివేపాకు, ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు, పసుపు, పోపు దినుసులు, కొంచెం నూనె ఇవి కావాలి. చింతపండుని కొంచెం నానబెట్టుకోవాలి. బాండీలో నూనె వేసి తాలింపు దినుసులు వేసుకుని సన్న సెగ మీద ఎండుమిరపకాయలు తాలింపు వేయించుకోవాలి. ఇవి పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. అంటే కొంచెం మనం మిక్సీ వేసేసేయచ్చు పచ్చడితో పాటు. కొంత పోపుని పైన కలపచ్చు. మళ్ళీ రెండోసారి ఇంకొకసారి పోపు పెట్టుకోకుండా ముందే ఇలా ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేయించేసుకుంటే వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు సపరేట్గా తీసుకుని పోపును వేరే బౌల్లోకి సపరేట్గా తీసుకుంటే కనుక ఎండుమిరపకాయలు కొంచెం పోపు మనం కరివేపాకుతో పాటు చట్నీ మిక్సీ వేసేటప్పుడు వేసేసేయచ్చు. ఇలా నేను సపరేట్గా తీసేసుకున్నాను పోపు, ఎండుమిర్చి కూడా. తర్వాత అదే బాండీలో కొంచెం నూనె వేసి కరివేపాకు కూడా వేసేసి ఇలా చేయడం వల్ల ఎక్కువ కరివేపాకు మనం తీసుకోగలుగుతాము. కూరల్లో వాటిల్లో అంటే జస్ట్ ఒక రెమ్మ, 2 రెమ్మలు వేస్తాము. ఇది అలా కాదు, ఒక 2 కట్టలు కరివేపాకు నేను తీసుకున్నాను. మరీ చిన్న సైజు కాదు, బాగా పెద్ద సైజు కాదు, కొంచెం మీడియం సైజ్ కరివేపాకు కట్టలు 2 కట్టలు తీసుకున్నాను అనమాట. 2 కట్టల్లో కొంచెం డైలీ యూస్కి ఉంచాను. దాదాపుగా 1.5 కట్ట నేను ఇలా వేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. దీన్ని మరీ ఎక్కువసేపు వేయించక్కర్లేదు, కొంచెం వేగితే చాలు. తర్వాత చింతపండు, ఉప్పు, పసుపు, పోపు ఇవన్నీ కూడా వేసేసుకుని మిక్సీ. ఇష్టమైతే కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలి. పైన కొంచెం మళ్ళీ పోపు దినుసులు వేసుకుని కలుపుకొని తినేయడమే. ఇది వేడివేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది. కరివేపాకులో కాల్షియం, ఐరన్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మనకి ఎన్నో పోషకాలు కంటికి, మన శరీరానికి, మన బోన్స్కి చాలా చాలా మంచిది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.